టైటిల్ అమ్మా ఇది బీసీల ఆవేదన, బీసీల ఆకాంక్షను పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం, బీసీ పోరాటాలను పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల, వారి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు బలిదానం జరిగింది. సాయి ఈశ్వర సాయి యొక్క బలిదానం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డల, బీసీ ప్రజల ఆర్తనాదం అని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వ వైఫల్యం, బీసీ మంత్రుల వైఫల్యం, బీసీ ఎమ్మెల్యేల వైఫల్యం, బీసీ ప్రజల గొంతుకను, బీసీ ప్రజల ఆకాంక్షను గుర్తించినందుకు ఈ బలిదానానికి ఖచ్చితంగా ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి సందర్భంగా అంటే ప్రభుత్వం దీని మీద ఇక్కడ స్పందించినట్టుగా కానీ కనీసం దీని మీద మాట్లాడిన బీసీ నాయకులు కూడా లేరు కదా ప్రభుత్వంలో. ప్రభుత్వం 46వ జీవో తీసుకొచ్చినప్పటి నుండి ఈ విషయం పట్ల కానీ, బీసీల ఆకాంక్ష పట్ల కానీ ఇంతవరకు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించలేదు. 46వ జీవో తీసుకొచ్చేంత వరకు కూడా ఈ బీసీలకు మేమే నాయకత్వం వహిస్తాం, ఈ బీసీ ప్రజలు మేమే ఉద్ధరిస్తాం, ఈ బీసీల కోసం మేము మొత్తం త్యాగాలు చేసి పోరాడతామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 46వ జీవో ఎందుకు తీసుకొచ్చిందనే విషయంలో బట్టబయలు చేయాలి నిజాలను. 46వ జీవోను ఎందుకు తీసుకొచ్చిళ్ళు, ఏ ఒత్తిడి మేరకు తీసుకొచ్చిళ్ళు, ఎవరి ఆకాంక్షల మేరకు తీసుకొచ్చిళ్ళు, బీసీల గొంతును ఎందుకు నొక్క ప్రయత్నం చేసిళ్ళు, ఈ రోజు ఇలాంటి పరిస్థితులకు, ఇలాంటి బలిదానాలకు ఎందుకు కారణమవుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.